హాయ్ అన్న, వన్స్ అగైన్ నేను మీ క్యాబ్ డ్రైవర్ సాయిని. ఈరోజు మనతోని మా దోస్తుగాడు వేస్ట్ నా కొడుకు. ఇది కంటెంట్ ఏంటంటే ఏసీ వేయకుండా వెహికల్ నడపొద్దని చెప్పి చాలామంది డ్రైవర్లు కొంతమంది పెద్దలు తీసుకున్న డెసిజన్. ఏసీ లేనిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కారే బుక్ చేయరు. ఇదైతే సీరియస్ అని నేను చెప్తా. బుక్ చేస్తారా బేట? చేయరు. కార్ ఎందుకు బుక్ చేస్తారా? ఏసీ కావాలనే కదా. ఏసీ కావాలని బుక్ చేస్తారు. చలో మనం కస్టమర్ దగ్గర ఒక 100 రూపాయలు ఏదో రేట్ కార్డ్ పెట్టుకోవాలి. ఏసీకి రేట్ కార్డు లెక్క అడుక్కోవాలి, అడిగి తీసుకోవాలి. ఇట్లా సార్ ఇట్లా ఏసీతో మాకు పడదని చెప్పి తీసుకోవాలి. ఏసీ క్యాంపెయిన్ అని పెట్టిర్రు టీవీలల్లా. ప్రచారం ఎన్ని వీడియోలు వచ్చినారా నీకు? వచ్చినాయి న్యూస్ ఛానళ్ళల్లో. ఒక 5-6 న్యూస్ ఛానళ్ళలో వచ్చినాయి. దాంట్లో ఇది ఎందుకు ఇంత పెద్ద చేస్తారో మాకు తెలియదు. నేనైతే బండి ఏసీ పెట్టి నడుపుతా. 100 రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ మంచిగా మనం కూడా సల్లా పోవచ్చు. ఆ చెమటలలో పోయి మనం ఏం బాగుపడతాం చెప్పి అరే ఇప్పుడు నీకు ఏసీ లేదంటే నువ్వు ఆటో బుక్ చేసుకుంటాడా, కార్ బుక్ చేసుకుంటాడు? ఏసీ అవసరం లేదనుకుంటే ఆటో బుక్ చేసుకుంటాడు. ఇంకా బర్ఫూన్గా ఇంకా అది ఓపెన్ కావాలంటే కార్ బుక్ చేసుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు కస్టమరు ప్రిఫర్ చేసేది ఏసీయా వితౌట్ ఏసీయా? ఏసీ ప్రిఫర్ చేస్తాడు. అట్లాంటప్పుడు కార్ ఎందుకు బుక్ చేస్తాడు? ఏసీ గురించే కదా. నార్మల్ 1 పాయింట్ అంటే మనం పెడతాం, 2 పాయింట్ అంటే సరికి ఇట్లాగా కూల్ అయినాక తక్కువ చేస్తామని చెప్తాం. ఎప్పుడన్నా కదా అయినారా ఎవరు అంటే ఇట్లా ఏసీ పెంచమని ఇప్పుడు ఎండాకాలం కదా, కంపల్సరీ పెంచమని అంటారు. కస్టమర్లు ఏమంటారు? 100 రూపాయలు ఎక్కువ తీసుకో అంటారా? 100 రూపాయలు వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇయ్యారు. ఇప్పుడు ఈ ఏసీ క్యాంపెయిన్ వల్ల నీకు బుకింగ్స్ వస్తాయా రావా? వస్తాయి. రేటింగ్ ఉంటేనే కదా బుకింగ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏసీ అయిపోయినావు అనుకో, బుకింగ్ ఏసీ అయ్యకుంటే వాళ్ళు రేటింగ్ ఇయ్యరు కదా. రేటింగ్ ఇయ్యరు. అప్పుడు నీ ఐడి ఏమైనా కంప్లైంట్ ద్వారా బ్లాక్ అయితే ఎవరిని అడుగుతావు? బ్లాక్ అనేది కాదు కానీ బుకింగ్ సరిగా ఇయ్యాడు మనకు. అట్లా అనట్లేరా? ఇప్పుడు నువ్వు ఏసీ వేయలే బండ్లో ఏసీ వేయలే, ఈ వీడియోలు చూసి నువ్వు ఏసీ వేయలే, నీ ఐడి బ్లాక్ అయింది కస్టమర్ పెట్టిన కంప్లైంట్ ద్వారా, ఎవరికి చెప్తావు? ఎవరిని అడుగుతావు? ఎవరిని? మన ఓలా పార్ట్నర్. ఆ పార్ట్నర్ నువ్వు ఏసీ వేయలే కదా అందుకని ఐడి బ్లాక్ చేసినామంటే అవును అవుతుంది. మరి పర్మనెంట్ బ్లాక్ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు ఎవరిని అడుగుతావు? ఈ ఏసీ క్యాంపెయిన్ పెట్టింది ఎవరు? మనం వేసుకోవాలి, అది మన తప్పు కదా. వేసుకోవాలి, ఏసీ వేసుకోవాలి. అగా ఏసీ వేసుకోకపోతే నీ ఐడి బ్లాక్ అయితే ఎవరు దిక్కు? ఈ చెప్పిన వాళ్ళు ఎవరు? మళ్ళా ఇంకో అన్న ఐడీలు బ్లాక్ అవుతాయి. ఇంకోటి మనకి మన వ్యాపారం దెబ్బతింటుంది ఈ ఏసీ లేకుండా మనం నడిపిస్తే. క్యాబ్ బుక్ చేసేది కస్టమర్ ఏసీ కోసమే. అది తెలుసుకోర్రా అన్నలారా, పుణ్యం ఉంటుంది. ఇజ్జత్ తీయకూరు క్యాబ్లది. క్యాబ్ బుక్ చేసేది ఏసీ కోసమే. ఇంకో మాట, అరే మనం స్ట్రైక్ చేసినాం గుర్తుందా? అప్పుడు ఎన్ని టీవీలు వచ్చినాయిరా? చాలా వచ్చినాయి. ఏ టీవీ అన్న వేసుకుందా న్యూస్ మళ్ళీ వేయలేదు కానీ ఇక వచ్చారు, వీడియోలు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు అప్పుడు వీడియోలు తీయలే? వీడియోలు తీసిరు, అందరు మాట్లాడేది చేసిరు. ఎంతమంది కొన్ని వందలాది డ్రైవర్లు ఉన్నారు ఆ రోజు. ఆ రోజు లేని మార్పు ఈ రోజు వస్తుంది అంటావా? ఐడీలో బ్లాక్ అయ్యి మీ వ్యాపారం, మీ ఇల్లు గడవడం, పొట్టగొట్టుడు పని అవుతుంది. ఇది ఏసీ బంద్ చేసుకొని నడిపితే. సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఎక్కిన కస్టమర్కి ఏసీ అయిపోయినాం అనుకో, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడి, అరే ఏసీ లేదురా అబ్బాయి ఏం చేయాలని అంటాడు. ఏం చెప్తారు? సార్ మీ క్యాంపెయిన్ నడుస్తుంది సార్, మేము ఏసీ వేయమని అంటాడు. సరే సార్ మీ ఐడి బ్లాక్ చేస్తామంటారు. దాని తర్వాత ఎవరికి చెప్తారు ఈ మాట? చెప్పురి. ఇప్పుడు మీ ఐడి బ్లాక్ అయితే మీకు ఫోటో కూడా పోతుంది, తినే అన్నం దొరక చేతికి. అట్లాంటప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? ఈ మాట నాకు చెప్పురి కామెంట్లల్లో. ఎవరిని అడుగుతారు? ఎవరిని చేయగలుగుతారు? స్ట్రైకులు అంటారా? మేము చేసి నశించిపోయినాం ఇక్కడ. అప్పుడు లేని మార్పు. ఒకప్పుడేనో ఈ ఏసీ గీసీ అంటారు, ఒకప్పుడు స్ట్రైకులు చేసేటప్పుడు రాని రాజకీయ పెద్ద వ్యవస్థలు ఇప్పుడు ఎందుకు వస్తారు బేట? ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయన్నా? అందరు ఏసీ వేసుకుంటేనే బెస్ట్. అంతేనా? ఎండాకాలంలో మావాడి చెప్పింది వేసుకోవాలి. ఏసీ వేసుకోకపోతే వాళ్ళు ఆటోకైనా వెళ్ళిపోతారు. 50 రూపాయలు కాదు 20 రూపాయలు తక్కువ వచ్చినా ఆటోకి వెళ్ళిపోతారు. ఏసీ వేసుకుంటేనే కార్లో కూర్చుంటారు.
ఎవరైనా సరే ఎండకు మనమే తట్టుకుంటలేము, వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు? అంతే అంటావా? ఏసీ వేసుకోవాల్సిందే కంపల్సరీ. డ్రైవర్లకు చెప్పేసి ఏసీ వేసుకోమని చెప్పి 100% అందరు ఏసీ వేసుకోండి, మంచి రేటింగ్ తీసుకోరన్నా. ఇంకా 4 రోజులు మంచిగా కొంచెం కడుపు నిండా తినూరు కానీ పొట్ట కొట్టించుకునే శాతాలు చేసుకోకూరి. ఎందుకంటే నాతోటి డ్రైవర్ మిత్రులు అని చెప్పి మీకు ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నా. ఏసీ క్యాంపెయిన్ అనేది వేస్ట్. కస్టమర్ ఏసీ లేకపోతే కారే బుక్ చేయడు, ఇది ఒక గుర్తుపెట్టుకో. ఆటో కంటే అద్వారంగా అయిపోతుంది. ఆటో రేట్లు ఇస్తున్నట్టవా, కస్టమర్ని నిజాయితీగా అడుగు. 100 రూపాయలు ఎక్కువ కావాలన్నా నాకు, నీకు ఇష్టం ఉంటే చెప్పు, ఏసీ కోసం మాకు పడట్లా అని చెప్పి ఫోన్లో మాట్లాడు. అంతే. నువ్వు కస్టమర్ దగ్గర పోయినాక లొల్లి పెట్టి ఆడ నీ ఇజ్జత్ తీసుకొని నీకు వాల్యూ లేకుండా మనమే చేస్తున్నాం. గివ్ ద రెస్పెక్ట్, టేక్ ద రెస్పెక్ట్, అంతే. డ్రైవర్లకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరనే మీరు పని చేయరు, లేకపోతే చేయకూరి. ఓలా కానీ ఊబర్ కానీ మీ ఇష్టం అది. ఎందుకంటే ఒక తోటి డ్రైవర్ ఏసీ కోసం ఎంత ఆ రోజు సంపాదించిన దాంట్లో ఎంత మిగులుతుందని చూస్తారు. కానీ ఇంకో మాట సింపుల్ లాజిక్ చెప్తా, మీరు ఏసీ వేయపోయారు అనుకో, మీ రూఫ్ ఖరాబ్ అయిపోతుంది, మీ లోపల మొత్తం డస్ట్ పైరాంచిపోతుంది, బండి నీట్గా ఉండదు. మీరు ఇష్టంగా కొనుక్కున్న బండికి మీకు ఏం వాల్యూ ఉంటుందన్న? ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి. ఇంతగానం అడుగుతున్నా. ఇంకో కొన్ని రాజకీయాలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయని తెలుసు, కానీ వద్దు. ఈ డ్రైవర్ వ్యవస్థకి రాజకీయాలు అసలుకే వద్దు. ఎందుకంటే డ్రైవర్లు జాతి ఒకటే జాతి, కులాలు మతాలు దీంట్లో లేవు. ఓన్లీ డ్రైవర్ అంటే డ్రైవరే, డ్రైవర్ జాతికి సంబంధించిన వాళ్ళే. వేరే జాతి గీరే జాతి ఏం సంబంధం లేదు ఇట్లా. డ్రైవర్ అంటే డ్రైవర్ గుర్తింపు ఒకటే దీంట్లో. అదొక్కటి గుర్తు పెట్టుకొని డ్రైవర్ల జోలికి రారి. అర్థమైంది నాన్న? బర్ఫూన్గా చెప్తున్నా, అంతేనారా? ఇంకో నా గురించి చెప్పింది ఏంటంటే అన్న, మీ ఐడీలు బ్లాక్ చేసుకోకూరి, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది డ్రైవర్లకు అయింది, వాళ్ళు వీడియో తీయమంటేనే నేను ఈ వీడియో తీస్తున్నా. దయచేసి ఎవరు ప్లీజ్ ఐడీలు బ్లాక్ చేయించుకోకూరన్నా ప్లీజ్, సరేనా? అరే చెప్పు, ఇది చూడు, సబ్స్క్రైబ్ కొట్టమని, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాను. సాయికి చేయండి, డ్రైవర్ సాయి, క్యాబ్ డ్రైవర్ సాయిరా బాడుకో. అందరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయరా. నా వీడియో నచ్చితే మనం కూడా మీకు సపోర్ట్ చేయాలని చెప్పి నీ వీడియోలు తీస్తున్నా. ఎందుకంటే మన క్యాంపెయిన్ కూడా మంచిగా కావాలి, దాని వర్కంగా మనం తీస్తున్నాం, అట్లేం లేదు. మనం తీసేది ఏంటంటే ఒక మంచిగా వస్తుందని చెప్పి ఒకటే పాయింట్తో, దాని మించి మనం ఏం చేయము. డ్రైవర్లకు ఎప్పుడెప్పుడు మంచి జరుగుతుంది అని ఒకటే టాపిక్ తీస్తాం, కానీ డ్రైవర్లకు నష్టపోయేదైతే మనం తీయము. ఇదైతే రియల్గా అన్న, పక్కా చెప్తున్నా, డ్రైవర్లకు మంచి కావాలనే మనం తీస్తాం ఇది.